ఓటర్తో ఆధార్ అనుసంధానానికి ఒక బిల్లును మన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఓటర్ ఐడి ప్లస్ ఆధార్ దీన్ని అనుసంధానం చేసే బిల్లు ఇది. అయితే దీనికోసం ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 తీసుకొచ్చారు. అయితే దీనిని మన కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అయితే ఈ చట్టము ఈ బిల్లు ఏం చెప్తుందనంటే, ఓటు హక్కు కొరకు దరఖాస్తు ఎవరైనా ఓటు హక్కు కోసము దరఖాస్తు చేసుకుంటే, ఓటు హక్కు కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారు కదా, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి ఆధార్ కార్డ్ని తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అదేవిధంగా ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్నారు, కొత్తగా ఓటు హక్కు అప్లై చేసుకునే వాళ్ళ దగ్గర నుంచేమో అధికారులు ఆధార్ కార్డ్ని తీసుకోవడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అదే ఆల్రెడీ ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉండి దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఆధార్ కార్డ్ నెంబర్ను తీసుకోవడానికి ఈ చట్టం అనేది ఈ బిల్లు అనేది అవకాశం కల్పిస్తుంది. అయితే దీనివల్ల ప్రయోజనం ఏంటిదంటే, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో కానీ గ్రామ స్థాయిలోని మన గ్రామ పంచాయతీ స్థాయిలలో కానీ ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీస్ ఉన్నప్పుడు ఈ ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎక్స్ట్రా ఇప్పుడు ఒక వ్యక్తికి 3 ఓటర్ కార్డులు వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఒక ఓటర్ ఐడిని యూజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందనంటే, ఫేక్ ఓటర్ ఐడీస్ని తీసేయడానికి వీలవుతుంది. సో దీనికోసం మనము ప్రజాప్రాతినిధ్య చట్టము 1951కి సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల కొందరికి ఉన్న సందేహాలు ఏంటి అని అంటే, ఒకవేళ ఆధార్తో అనుసంధానం చేయకపోతే మన ఓటర్ ఐడి మన ఓట్ హక్కు కోల్పోతామా అని అంటే, అట్లేం లేదు. ఈ చట్టంలో ఏం కల్పించబడింది ఈ చట్టంలో ఏం చెప్పబడిందని అంటే, ఇప్పటికీ ఓటు హక్కు ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ ఇవ్వనంత మాత్రాన ఓటు హక్కు అనేది తీసేస్తారనేది అది ఇవ్వనంత మాత్రాన వారికి ఓటు హక్కు నిరాకరించరాదని ఈ బిల్లులో స్పష్టంగా చెప్పబడింది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి తడి చెత్త నుండి బయోగ్యాస్ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ ఎక్కడనంటే మన సిద్దిపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు. దీనిని మన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు దీనిని స్టార్ట్ చేశారు. అయితే ఇది సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని బుస్సాపూర్ డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేశారు. బుస్సాపూర్ డంపింగ్ యార్డ్ పరిధిలో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఏర్పాటు చేయడానికైన ఖర్చు 6 కోట్లు. అయితే దీంతోపాటు హరీష్ రావు గారు ఇంకొక ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అదేంటిదనంటే, శానిటరీ ప్యాడ్స్, తర్వాత మెడికల్ వేస్టేజ్ని, తర్వాత సూదులని బర్న్ చేసే కాల్ చేసే దహనం చేసే ప్లాంట్ను ఒకదాన్ని కూడా హరీష్ రావు గారు స్టార్ట్ చేశారు. అయితే సిద్దిపేటలో మొత్తం 4000 కుటుంబాలు ఉంటాయి. ఈ 4000 కుటుంబాలు రోజుకు 55 మెట్రిక్ టన్నుల చెత్తను ఉత్పత్తి ఈ 40,000 ఈ ఇళ్ళ నుంచి 55 మెట్రిక్ టన్నుల చెత్త అనేది సేకరించబడుతుంది. ఈ చెత్తలో
దాదాపుగా 30 మెట్రిక్ టన్నుల తడి చెత్త ఉంటుంది. ఈ తడి చెత్తని ఉపయోగించి ఈ బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా సిఎన్జిని ఉత్పత్తి చేస్తుండ్రు అన్నట్టు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, దీన్ని ఉత్పత్తి చేస్తారు. అయితే ఒక్క రోజుకి 30 మెట్రిక్ టన్నుల ఈ తడి చెత్తతోని మనకు 350 కిలోల సిఎన్జి ఉత్పత్తి అవుతుంది. ఈ సిఎన్జిని మనము ఈ మన ఏవైతే ఏంటివి ఇవి సిలిండర్స్ ఉంటాయో ఈ సిలిండర్స్ ద్వారా మనము అంటే దీన్ని ఏం చేస్తారు అంటే సిలిండర్స్ ద్వారా ఈ వ్యాపారానికి దీనికి సంబంధించిన వాటికి ఈ గ్యాస్ని విక్రయిస్తారు అన్నట్టు. ఓకే, అయితే ఈ తడి చెత్త నుంచి బయోగ్యాస్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ మొత్తము ఒక సంస్థ నిర్వహిస్తుంది అన్నట్టు, ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరే కార్బన్ మాస్టర్స్. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. ఓకే, అయితే ఈ ప్లాంట్ ద్వారా వచ్చే ఈ బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా వచ్చే ఆదాయం ఎంతైతే ఉందో ఈ ఆదాయాన్ని ఈ కార్బన్ మాస్టర్స్ కంపెనీ తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ సిద్దిపేట వాళ్ళు 75:25% పంచుకుంటారు అన్నట్టు. ఆదాయాన్ని 75:25% పంచుకుంటారు. భారత నావికా దళానికి చెందిన ఇండియన్ నావల్ ఫోర్స్కి సంబంధించిన P-15B మార్ముగోవాకి సీ ట్రయల్స్ నిర్వహించారు. అయితే ఈ P-15B మార్ముగోవా ప్రత్యేకత ఏంటంటే ఈ సిరీస్లో రెండవ రహస్య యుద్ధ నౌక. ఇది ఫస్ట్ది ఏదనంటే INS విశాఖపట్నం. అయితే ఈ INS విశాఖపట్నాన్ని రీసెంట్గానే జాతికి అంకితం చేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు INS విశాఖపట్నంతో పాటు P-15B మార్ముగోవా అనేది రెండవ రహస్య యుద్ధ నౌక. అయితే దీనిని 2022లో జాతికి అంకితం చేయనున్నారు. దీనిని మజ్డాక్లో నిర్వహించారు. మజాగాన్ డాక్లో దీని నిర్మాణం జరిగింది. దీంతోపాటు ఇంకొక సబ్మరైన్ ఏంటిదంటే P-75 కేటగిరీకి చెందిన INS వేలా. దీన్ని కూడా ఈ మజ్గాన్ డాక్ వాళ్ళే నిర్మాణం చేస్తున్నారు. అయితే దీని ప్రత్యేకత దేనిది P-15B మార్ముగోవా ప్రత్యేకత ఏంటిదనంటే పోర్చుగీస్ వారు గోవాని ఇంతకుముందు పాలించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాదు, పోర్చుగీస్ వారు. వీళ్ళు సుమారు 450 సంవత్సరాల వరకు ఈ గోవాని పాలించారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1961లో గోవా భారత్లో విలీనమైంది. సో ఇప్పటి వరకు గోవా అనేది పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఉండే. సో ఈ డిసెంబర్ 19కి ఈ గోవా రాష్ట్రం ఏదైతే ఉందో గోవా పోర్చుగీస్ వారి నుంచి విముక్తి పొందింది, స్వాతంత్రం పొందింది, భారతదేశంలో విలీనం అయిపోయింది. సో ఈ డిసెంబర్ నాటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 60 సంవత్సరాలు అవుతుంది. ఈ 60 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దీనికి ఈ మార్ముగోవా అని పేరు పెట్టారు. సో ఇది స్పెషల్ అన్నట్టు. దీంతోపాటు డిసెంబర్ 19ని మనము గోవా లిబరేషన్ డేగా కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు గోవా పోర్చుగీస్ నుండి విముక్తి పొందింది. స్పెయిన్లో వేల్వా నగరంలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరిగింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మన తెలుగు వ్యక్తి
కిదాంబి శ్రీకాంత్ సిల్వర్ మెడల్ సాధించిండు. అయితే ఫైనల్లో సింగపూర్కు చెందిన కీన్ యూతో పోరాడి ఓడిపోయి మనకి సిల్వర్ మెడల్ సాధించిండు. అయితే ఇదే టోర్నమెంట్లో ఇదే మన తెలుగు తేజం శ్రీకాంత్ మరియు లక్ష్య సేన్, మన ఇండియాకు చెందిన లక్ష్య సేన్, ఇండియాకు చెందిన శ్రీకాంత్ ఇద్దరు పోటీపడి ఇది సెమీఫైనల్ మ్యాచ్లో పోరాడి ఇందులో శ్రీకాంత్ గెలిచి లక్ష్య సేన్ ఓడిపోయాడు. సో ఓడిపోయిన తర్వాత ఈయన బ్రాంజ్ మెడల్ సాధించాడు. అయితే ఓడిపోయిన తర్వాత శ్రీకాంత్ ఫైనల్కి చేరుకున్నాడు. ఫైనల్లో ఈ చైనాకు మన సింగపూర్కు చెందిన కీన్ యూతో తలపడి ఓడిపోయి సిల్వర్ మెడల్ సాధించాడు. అయితే ఇప్పటి వరకు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో మన ఇండియా నుంచి 1983లో ప్రకాష్ పదుకోనే బ్రాంజ్ మెడల్ సాధించాడు మెన్స్ విభాగంలో. తర్వాత 2019లో సాయి ప్రణీత్ ఇతను కూడా బ్రాంజ్ మెడల్ సాధించాడు. అయితే ఉమెన్స్ విభాగంలో పివి సింధు మనకు సిల్వర్ మెడల్ సాధించింది. ఈసారి మాత్రం ఓడిపోయింది కానీ ఇంతకుముందు. తర్వాత సైనా నెహ్వాల్ ఈమె బ్రాంజ్ మెడల్ సాధించింది. ఓకే, ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ మనకు స్పెయిన్లో జరిగింది. ఓకే, స్పెయిన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో జరిగింది. ఎక్కడ అంటే వేల్వా నగరంలో. ఎవరు గెలిచారంటే మన ఇండియా నుంచి సెమీస్లో అంటే ఫైనల్లో కిన్యూ ఫస్ట్ గోల్డ్ మెడల్, తర్వాత శ్రీకాంత్ సిల్వర్ మెడల్ సెకండ్ ప్లేస్, తర్వాత లక్ష్య సేన్ థర్డ్ ప్లేస్ సాధించారు. ఓకే.